ఇచ్చిన హామీలను అమలు చేయని కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. రాష్ట్రంలోని సమస్యలను చంద్రబాబు ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మరకలంటించేందుకు విష ప్రచార కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు శివప్రసాద్ రెడ్డి. ఈ ప్రభుత్వం వచ్చిన ఒక 6 నెలల నుంచి స్టార్ట్ చేసింది డైవర్షన్ పాలిటిక్స్. ఏదో ఒక రూపంలో ఎప్పుడో ఒకసారి ప్రజలకు ఏ కష్టం వస్తే ఇంకొకటి తీసుకొచ్చి పెట్టేది, ఇంకొకటి తీసుకొచ్చి పెట్టే ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారి పేరు చొప్పించాలి. జగన్మోహన్ రెడ్డి గారికి బురదన్న బుగ్యాల రక్తమన్న ఏదో ఒకటి ఒక మరకైతే ఆయనకు పూసి వీళ్ళ మరకల నుంచి తప్పించుకునే దానికి ప్రయత్నం చేస్తారు పెద్దబాబు చిన్నబాబు. ఆరోగ్యశ్రీ అటకెక్కింది, ఫీజు రీయింబర్స్మెంట్కు ఫీజులు కట్టే పరిస్థితి లేదు, రైతుల బాధలు వర్ణనాతీతం, ఉద్యోగస్తులకు నొప్పులు, నిరుద్యోగులకు నిట్టూర్పులు, మహిళలది అసలుకైతే చెప్పడానికి కలిగిదానంత పెదవీరుపు మాటలు. ఇన్ని రకాల కష్టాలతో ఇన్ని రకాల మనుషులు ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉంటే వీటిని తప్పుదోవ పట్టించడానికి జగన్మోహన్ రెడ్డి గారిని ఉపయోగించుకోవాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇమేజ్ను టార్గెట్గా చేసుకుని తప్పుడు కథనం సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. వైఎస్ జగన్తో కొల్లం గంగిరెడ్డి ఉన్నట్టు మార్ఫింగ్ ఫోటో క్రియేట్ చేశారన్నారు. కొల్లం గంగిరెడ్డికి అసలు ఏ పార్టీతోనూ సంబంధం లేదన్నారు. మొదటి డాక్యుమెంటరీలో లేని ఫోటో రెండో డాక్యుమెంటరీలో ఎలా వచ్చిందని ప్రశ్నించారు. తప్పుడు కథనాలపై న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు రాచమల్లు. ఈ జావా డిస్కవరీ అనే ఈ ఛానల్ ద్వారా ఏవైతే డాక్యుమెంటరీ కథనం తయారు చేసినారో దీంట్లో ఉన్నట్టుండి జగన్ గారి ఫోటో, జగన్ గారి ప్రమేయము ఇవన్నీ తీసుకొచ్చి పెట్టినారు. ఎవరికి? కొల్లం గంగిరెడ్డికి. ఎర్రచందన స్మగ్లర్ ఎవరైతే ఉన్నారో కొల్లం గంగిరెడ్డి, ఆయనకు జగన్మోహన్ రెడ్డి గారికి కనెక్షన్ కుదురుస్తూ వేరే ఫోటోలు తీసుకొచ్చి మార్ఫింగ్ చేసి ఈ కథనంలో ఈ డాక్యుమెంట్లో పెట్టి ఇప్పుడు మళ్ళీ ఒక స్టేట్మెంట్. మొదటి డాక్యుమెంట్లో లేని జగన్ గారి ఫోటో రెండవ డాక్యుమెంట్ ఎట్లా వచ్చింది? అసలు కొల్లం గంగిరెడ్డికి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమి సంబంధం ఉంది? 20 సంవత్సరాలుగా అతను రాజకీయాలకు కానీ కడప జిల్లాలో కానీ ప్రజలకు కానీ ఎవరికి పరిచయం లేని వ్యక్తి. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా పురంధేశ్వరి గారు కొనసాగిన మన్నటి వరకు భారతీయ జనతా పార్టీలో గంగిరెడ్డి చేరుతున్నాడు. లాస్ట్ మూమెంట్లో ఏదో కారణాల చేత పార్టీలో చేరకపోయిండొచ్చు. మా పార్టీ రాష్ట్ర అధ్యక్షుల వారి సలహా మేరకు నిర్ణయం తీసుకొని లీగల్గా మేము కూడా చర్యలకు ముందుకు పోవాల్సిన పరిస్థితి ఉంటుంది.